వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖ నగరంలో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి బర్మా కాంతిశీకులకు ఎన్నేళ్లుగా తమ సమస్య పరిష్కారం కావటం లేదంటూ విశాఖ జిల్లా కలెక్టరేట్కి వీరంతా చేరుకున్నారు. సో ప్రజా పరిష్కార వేదికలో వీరు ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. సో వీరి సమస్య ఏంటనే విషయాలను వారిని అడిగి తెలుస్తుంది. చెప్పండి, మీరు ఇవాళ కలెక్టరేట్ ఎందుకు వచ్చారు, ఏంటి మీ సమస్య? నా పేరు మర్రా నారాయణరావు అండి. బర్మా కాంతిశీకుల పునర్నివాస సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా 20 ఏళ్ళుగా మేము ఇదే పోరాటం చేస్తున్నాం. బర్మా కాంతిశీకులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు లోన్ డబ్బులు నిధులతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, విశాఖపట్నం జిల్లా 49వ వార్డులోని 9 ఎకరాల 50 సెంట్లు భూమి కొని ఎస్సీ కార్పొరేషన్ వారికి అప్పచెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, అప్పుడు కలెక్టర్ గారు 9 ఎకరాల 50 సెంట్లు భూమిలోని 788 ఇల్లులు కట్టాలని చెప్పి గవర్నమెంట్ జీవోస్ ఉన్నాయి. ఆ జీవోలు కూడా మేము ఆర్టీఏ ప్రకారం తీసుకున్నాం. ఆ జీవోలు తీసుకున్నా సరే నేటికి కూడా అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే 9 ఎకరాల 50 సెంట్లు భూమిలోని 5 ఎకరాలు మాత్రమే భూమి G+1, G+2 కట్టవలసింది పోయి దాన్ని ఏం చేశారంటే G+3 కట్టేసి ఇవ్వడం జరిగిందండి. అందులో 5 ఎకరాలు కట్టారు, మిగతా 108 ఇల్లులు బాకీ ఉండిపోయాయి. ఆ బాకీ ఉండిపోయిన ఇల్లులు ఉన్న భూమి 4 ఎకరాల 50 సెంట్ల భూమి ఈరోజు కబ్జాదారులకు గురువు అవుతుందని చెప్పి గత 20 ఏళ్ళుగా వచ్చే కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులు కూడా మేము విన్నవించడం జరుగుతుంది. విన్నవించడం అవుతుంది తప్పితే పరిష్కారం అయితే కనబట్టలేదు. మా డబ్బుతో కొన్న భూములే మేము అడుగుతున్నాం తప్పితే ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వ భూములు కూడా మేము ఎవరూ అడగట్లేదండి. బర్మా కాంతిశీకులు సొంత లోన్ నిధులతో కొన్న డబ్బులు ఈ విషయం సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క అధికారి కూడా తెలుసండి. ఆ భూములు ఎకరాల అప్పుల్లోనే 20 రూపాయలకి 30 రూపాయలు కొన్న భూములు గజం ఈరోజు వేల అయిపోవడం వల్ల ప్రతి ఒక్క భూ కబ్జాదారుడి కన్ను కూడా ఆ యొక్క భూమిపై పడడం వల్ల మాలాడు పేదవాళ్ళు, మేము మొత్తం కుటుంబాలు అందరూ కూడా దళిత కుటుంబాలకి, బీసీ కుటుంబాలు చెందినటువంటి వాళ్ళు మేము అందరూ ఓట్లు అధికారులకు కావాలి, ప్రజాప్రతినిధులకి మా ఓట్లు కావాలి. కానీ నేటికి కూడా మా యొక్క సమస్య అధికారులు మారుతారు, ఎంఆర్ఓలు మారుతారు, కలెక్టర్లు మారుతారు, కానీ మా యొక్క సమస్య ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందనే ఆలోచనతో మేము ఎన్నిసార్లు కలెక్టర్ గారు విన్నవించిన స్పందన కరువవుతుంది. అలాగే ఆర్డీఓ గారికి చెప్తే మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శ్రీలేఖ మేడం గారు చెప్పినట్టయితే నాకేమీ తెలియదు అని ఆవిడ చెప్పడం జరుగుతుంది. మరి హాస్యాస్పద విషయం ఏంటంటే ఒక ఆర్డీఓ గారికి ఏమీ తెలియదు అంటే మరి ఏమనుకోవాలనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆమె తెలియకపోవచ్చు, ఆయన పైన హుసేన్ సారే కదా ఈ మొత్తం సర్వే చేయించారండి, ఉమ్మడి సర్వే చేయించారు. ఆ ల్యాండ్కి హుసేన్ సార్ పాత ఆర్డీఓ గారు సర్వే చేయించారు. 9 ఎకరాల 50 సెంట్లు భూమిని సర్వే చేసి వాళ్ళకి పిన్ పాయింట్లు పెట్టండి అని చెప్పని అప్పుడు ఆర్డీఓ గారు ఆర్డర్ వేస్తే శ్రీమతి జయ గారు, అప్పుడు ఎంఆర్ఓ గారు, ఆవిడ ఏం చేస్తుంటే ఉమ్మడి సర్వేకి మొత్తం అన్ని సర్వేలకి లెటర్ పంపించి సర్వే చేయించడం జరిగిందండి. 24/1/19 సర్వే అయ్యిందండి పోయిన సంవత్సరం. నేటికి కూడా ఎంఆర్ఓ గారు ఆ సర్వే రిపోర్ట్ అడుగుతుంటే మమ్మల్ని మాట దాటేస్తున్నాడు తప్పితే 7 ఎకరాలు ఉందంటాడు. మా దగ్గరనే ఆర్టీఏ ప్రకారం తీసుకొచ్చి 9 ఎకరాల 50 సెంట్లు భూమి ఉన్న ఆర్టీఏ రికార్డు చూపిస్తున్నా తప్పు. మరి కలెక్టర్ గారు ఇచ్చింది అయితే తప్పు అంటున్నాడు, ఆయన ఇచ్చింది అయితే రైట్ అంటాడు. అలాగే ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అప్పుడు అంటే 2020లోనే మేము లోకాయుత్తులో కేసు వేసామండి. కేసు వేస్తే అప్పుడు కలెక్టర్ గారు అయినటువంటి వారు వాళ్ళు ఏం చెప్పారంటే రైటే మీకు 600 ఇల్లులు కట్టాము, 788 ఇల్లు కట్టవలసింది ఉంది, 9 ఎకరాల భూమి మీ డబ్బుతో కొన్న భూములే అని చెప్పేసి స్వయాన లోకాయుక్త కలెక్టర్ జడ్జి గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆ రిపోర్ట్ చూపించిన మన లోకల్గా ఉన్నటువంటి సిహెచ్ రమేష్ గారు, ఎంఆర్ఓ గారు తప్పు అని చెప్తున్నారు. అంటే కలెక్టర్ కంట గొప్పోడా ఎంఆర్ఓ అని నేను ప్రశ్నిస్తున్నానండి. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క బర్మా కాంతిశీకుల భూములు దళితుల కుటుంబాలకి, బీసీ కుటుంబాలకు చెందవలసిన దళిత భూములు, ఈ యొక్క భూముల్ని వెంటనే బర్మా కాంతిశీకులకి వాళ్ళ కుటుంబాలకి ఇవ్వాల్సిందిగా నా యొక్క డిమాండ్ అండి. దీని మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఈ యొక్క రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లాలోనే ఈ యొక్క భూములు ఉన్నాయండి. దళిత కుటుంబాలు, బీసీ కుటుంబాలు మేము చాలా అన్యాయం అయిపోతున్నాం. మా డబ్బుతో కొన్న భూములే మేము అడుగుతున్నాం, కానీ ప్రభుత్వం భూములు కూడా మేము అడగట్లేదండి. ఇదే మా యొక్క డిమాండ్ అండి. ప్రత్యేకంగా దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉండి దళిత భూములతోటి, దళిత ఓట్లతోటి, బీసీ ఓట్లతో గెలిచారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఓటు అడుగుతున్నాడండి. ఖచ్చితంగా బీసీల మీద, దళితుల మీద మీ ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చూపించుకోవాల్సిందే కోరుచున్నాను. చెప్పండి, ఎంతకాలంగా మీరు అక్కడ నివాసం ఉంటున్నారు, ఏంటి? మేము 20 సంవత్సరాలు పెట్టున్నాం. మా భూమి మాది బర్మా కాంతిశీకుల భూమి అండి. నా పేరు నామాల రాజేశ్వరి. మాకైతే ఎవ్వరూ హెల్ప్ చేయలేదండి. ఒక్క విష్ణుకుమార్ రాజు గారు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అతను ఒక్కరే మాకు హెల్ప్గా నిల్చున్నారండి. మాకు ఈ రౌడీ సీట్లు ఎంతమంది వచ్చినా కూడా మేము అలా తన్ని తగిలి ఆ భూమిలోనే ఉన్నామండి. ఎందుకంటే అతను ఉన్నారని ధైర్యం, అతను మాకు సపోర్ట్గా నిలబడ్డారు. అతను ఒక్కరే
ఇంకా అందరూ కూడా మాకు ఎకస్పోర్ట్గా ఉన్నారు. మొన్నైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మేము అందరమీ కూడా అతను అసలు స్పందించలేదండి. స్పందించబోతే అక్కడ ధర్నాలు చేసాం. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చాం. అక్కడ అలా కూర్చున్నాం. రాత్రి 11 అయిందండి. మరుసటి రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అతను ఒక్కరే మాకు స్పందించారండి. కూర్చొని మాకు 3 గంటలు కూర్చోబెట్టి మమ్మల్ని అతను ఎంతో మర్యాదపూర్వకంగా మమ్మల్ని కూర్చోబెట్టి మాకు అందరికీ హెల్ప్ చేస్తామని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి మాకు చేశారండి. ఇప్పుడు అతనే మాకు న్యాయం చేయాలండి. వీళ్ళు ఎవరు చేయరండి, మాకు ఎవరు చేయరండి. జాయింట్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్లు ఎవరు చేయరండి. మాకు చేయవలసిన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారే మాకు ఇప్పుడు హెల్ప్గా నిలబడి అతను ఉన్నారనే మేము ధైర్యంతో. ఎందుకు వచ్చారు అంటే భూమి కబ్జా చేయడానికి అండి, అవతలాలండి కబ్జా చేయడానికి వచ్చారు వాళ్ళు. మేమెలా ఊరుకుంటామండి? మా భూమిలోకి వస్తే మేము అందరం చాలండి, మా ఆడల మీద చాలండి, మగవాళ్ళు అక్కలేదు, మా ఆడల మీద తన్ని తగిలేస్తాం. మాకు ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారే మాకు ఉన్నారండి. వీళ్ళందరూ చేస్తారని మాకు నమ్మకం లేదండి. విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వచ్చి మాకు ఇది హెల్ప్ చేస్తారని అతని మీద మేము నమ్మకం పెట్టుకొని ఉన్నాం. అతను చేస్తారని మేము కూర్చోలేదండి, కానీ మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. అతను చేసేస్తారని మేము కూర్చోలేదు. అతని మీద ఒక్కరి మీద వేస్తే కాదండి, మేము కూడా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నామండి. అతని పైన అతను చేస్తే మా పని మేము చేస్తూనే ఉంటాం. మాకు మా భూమి వచ్చిన వరకు మేము వదలమండి. మీరు చెప్పండి. అదేనండి, మేము మా తల్లిదండ్రి బర్మా కాంగ్రెస్లు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా బర్మా కాంగ్రెస్లే. వాళ్ళకి వచ్చింది అప్పుడు బర్మా వాళ్ళు వాళ్ళకి పింఛన్ ఇచ్చేవారు. అప్పుడు ఎంత ఒక 50 రూపాయలు ఎంత వాళ్ళకి తగ్గ పింఛని. ఆ పింఛనీ డబ్బులతోటి మా భూమి కొన్నారు. కొంటే మాది మాకు ఇవ్వాలి కదండి. మేము ఎవరి సొమ్ము మేము అడగలేదు. అది ఇంట్లో సొమ్ము కానీ మాకు మా రేట్లు మా సామాన్ల మీద రేట్లు పెంచి ఏంటి మా ఇచ్చిన డబ్బుల మీద వీళ్ళు జీతాలు ఇస్తే వీళ్ళు బతుకుతున్నారు. అలాంటిది మాది అనే సరే మాది కాదు అని వెనక్కి అడుగేసేసి మమ్మల్ని మన ఎంఆర్ఓ కాడికి వెళ్తే ఒక్కదాన్ని ఆఫీసులోకి వెళ్ళానండి. వెళ్ళి సార్ మాది ఇలా ఉంది, మాది సర్వే రిపోర్ట్ ఇవ్వండి, మా ల్యాండ్ మాదే, అది తెలుసా, అది మీకు తెలుసు ల్యాండ్ మాదే అని, కానీ మీరు దేనివల్ల సర్వే రిపోర్ట్ ఇవ్వట్లేదు, అసలు మీకు ప్రాబ్లం ఏంటండి అంటే మీది కాదు అన్నారు. మాది ఎలా కాదని మీ కారు ఏముంటే నా కారు ఉన్నాయి కానీ అని మీకు ఇవ్వను అని అన్నాడండి. నా కారు ఉన్నాయి, ఆ ల్యాండ్ మీదనే, కానీ నేను మీకు ఇవ్వను. ఎక్కడికి వెళ్ళమన్నారు? అక్కడికి వెళ్ళమన్నారు. ఎక్కడికి ఆవిడకి వెళ్ళి ఫోన్ చేస్తే ఆవిడ అంటుంది నాకు సంబంధమే లేదని ఆవిడ అన్నది. అయితే మేము వెళ్ళమండి, ఇక్కడ మేంది మీరు దాటి వెళ్ళిపోండి, మేము ఇక్కడే కూర్చుంటామంటే ముసి నవ్వులు నవ్వుతున్నాడండి ఆయన. అప్పుడు కిందకు వచ్చి మేము మీడియా పెట్టి మన మీటింగ్ అది పెట్టుకొని, కానీ మా మటుకి చాలా విరక్తి కలిగి మనసు తల్లి పిల్లలతోటి కూకుంటున్నా తీసండి, కళ్ళని నీళ్ళచొక్కలు వస్తున్నాయి. ఆ ల్యాండ్ మా సొమ్ము మేము అడుగుతున్నాం, ఎవడు సొత్తు అడగట్లేదు మేము. అలా దుఃఖ పెడుతున్నారండి ఎదవులు అందరూ. అమ్ముడిపోయారండి, ఆడియో అమ్ముడిపోయాడు, ఎంఆర్ఓ అమ్ముడిపోయాడు. మరి ఇక్కడ కలెక్టర్ బాబు ఏడు చేస్తాడో ఏంటో మాకు తెలీదు. మా సొత్తు మాకు ఇవ్వండి అని ఏడుకుంటున్నాం, ఆ కాలు పెట్టుకుంటున్నాం. అయినా తను తగులుతున్నారు మీది కాదని. బయట వస్తున్నారండి, రౌడీ వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళు తను తగులుతున్నారు. రోజుకి ఒకరు వస్తున్నారు, కార్ల మీద రావడము చూడడము. మా బోర్డు అది ఉంటుంది కదా, దాని పొట్టులు తీయడము వెళ్ళిపోవడము. ఎవడైనా సరే ఎంట్రమ్ ఇవ్వట్లేదండి మా స్థలంలోకి. ఎవడైనా వచ్చినా సరే కర్రలు పెట్టుకుని ఎంటలు తగులుతున్నాం, వెళ్ళిపోతున్నారు వెనక్కి తిరిగి. వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు, మా చేయవలసిన పనులు మేము చేస్తున్నాం అండి. అంతే బాబు, మాకు ఎలాగే సరే మీరు అందరూ సహకరించి మా భూమి మాకు ఇప్పచ్చండి అని అందరు ప్రజలు కోరుకుంటున్నాం. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అయితే బాగాలేదండి. ఎంఆర్ఓ గారు అయితే ఆ రోజు మేము ఉదయం వెళ్ళామండి. ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంకాలం 7 గంటల వరకు ఉన్నాం. మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఒక మంచినీళ్ళు ఇవ్వలేదు. ఒక ఆవిడ మొక్కం తీరు పడిపోయింది. పడిపోతే ఆవిడ అలా పడిపోయినకుండా కానీ అట్టే తిరుగుతున్నారు, కానీ ఇవి లేపండి చేయండి మాత్రం మాకు అనలేదు. చాలా న్యూసెన్స్గా ఆడవాళ్ళు మాత్రం తక్కువగా చూసారండి ఎంఆర్ఓ గారు. మా సీట్ మా కార్డు మాకు కొమ్మనగానే ఇవ్వట్లేదు. మా స్థలంది సర్వీస్ చేశారు కదా, సర్వీస్ చేసింది మా రిపోర్ట్ ఇవ్వండి అంటే ఇవ్వము, ఆటో ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ కాగితం తెచ్చుకోండి అంటారు. ఏదండి మీ దగ్గర ఉంది కదండి, మా దగ్గర ఉంది అని నేను ఇవ్వను. ఇది దొంగ కాగితం ఇచ్చారంటే మేము అదే ఇస్తాం, మీరు అక్కడికైనా వెళ్ళండి అని. ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అక్కడ 600 కుటుంబాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ 180 ఇల్లులు మా ఈ స్థలం ఇస్తే 780 ఉంటాయి. పిల్లలు అక్కడ నా స్థలం దగ్గరే కూర్చుంటున్నాం. అలాగన చాలా ఇబ్బంది పెడుతున్నారండి. విష్ణుకుమార్ గారు మాకు బాగా కాపాడుతున్నారండి. ఎవరిని రానివ్వకంట. ఆ సార్ మాత్రం చల్లగా ఉండాలి, కానీ మమ్మల్ని అందరూ చూస్తున్నారు. భూములు ఉన్నాయమ్మా, ఎవరైనా ఆక్యుపై చేస్తున్నారు? ఆకుపనికి వస్తుంటే మేము తగిలేస్తున్నామండి. అది మాది అని మేము అందరూ అక్కడ కూర్చుని పోతాం. మమ్మల్ని మాత్రం ఎవరొకరు వచ్చి రావడము చెవడము వెళ్ళడము చేయడం చేస్తున్నారు. అది మాకు కొద్దిగా న్యాయం చేయండి. నమస్తే అండి, నా పేరు కృష్ణకిషోర్. మాది బర్మా కాన్సికుల పునర్వాస సంక్షేమ సంఘం దగ్గర 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఆ సంఘంలో ఉన్నాను. అయితే విషయం ఏంటంటే చాలామంది అధికారులు కానీ లేకపోతే ఈ కబ్జా చేసిన వాళ్ళు కానీ రౌడీ షెడ్లు పంపించడం, అక్కడ చాలా న్యూసెన్స్ చేయడం, ఆ రౌడీ షెడ్లో మేము గొడవలు ఆడుకోవడం చాలా జరిగాయి.
ఇన్ని జరిగిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల వరకు కూడా అలాంటి డిస్టర్బెన్స్ అయ్యింది. తర్వాత 2014లో విష్ణుకుమార్ రాజు గెలిచారు. మా సమస్యను ఆయన దేవుని తీసుకుని వెళ్తే మా సమస్యను ఆయన మొత్తం క్లారిటీగా విని ఏం జరిగింది ఏంటి పలానా పిన్ టు పిన్ అన్నీ అడిగి ఆర్డీఓ గారితో తేజభారత ఆర్డీఓ గారితో ఆయనతో మీటింగ్ పెట్టారు. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన తర్వాత రికార్డ్స్ అన్నీ చూపిస్తే ఆయనకి ఆర్డీఓ గారు ఎటువంటి సమాధానం చెప్పకుండా, అవతల పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పకుండా, ఆ లెవెల్లో పెద్ద బడా నాయకులు అంట వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదు, భూమి మాది. వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేసుకొని వాళ్ళతో ఏదో కొమ్మక్క అయిపోయి ఏదో చేసుకొని మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు. 2014 నుంచి కూడా విష్ణుకుమార్ రాజు గారు చొరవతోనే ఈ రోజుకి కూడా మా మీద ఇటువంటి సమస్యలు రావాలన్నా చేయాలన్నా ఆయన దాటుకొని రావాలి. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడుకొచ్చి ప్రతి ఒక్కడు కూడా అక్కడికి రాలేకపోతున్నారంటే అది విష్ణుకుమార్ రాజు గారి వల్లే రావట్లేదు. లేదు అంటే ఈ పార్టీకి మమ్మల్ని ఎప్పుడో చంపేద్దరు, మేమేదో వాళ్ళు చంపేద్దాం, ఏదో జరుగును. కానీ ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారంటే అది విష్ణుకుమార్ రాజు గారి వల్లే. అక్కడ 9 ఎకరాలు 50 సెంట్లు ఉండవలసింది 5 ఎకరాలు ఇల్లులు కట్టారు. 4 ఎకరాలు ఉండాలి, 3 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఎకరన్నర మటుకు అక్కడ ఉంది. ఈ ఎకరన్నరైనా మాకు 188 ఇల్లులు కట్టండి సార్ అని చెప్పేసి ఎంఆర్కి చెప్పినా, ఆర్డీఓకి చెప్పినా, కలెక్టర్ చెప్పినా ఎవ్వరు మాకు ఎటువంటి స్పందించలేదు. విష్ణుకుమార్ రాజు గారు 2017లో 164 ఇల్లులు శాంక్షన్ చేయించారు టిట్కో వచ్చినప్పుడు. టిట్కో వారికి ఆల్రెడీ పర్మిషన్స్ కానీ అన్నీ అయిపోయాయి, శానిటైజ్డ్ అయిపోయింది, సైట్ కూడా మొత్తం లెవెల్ చేశారు, అన్నీ జరిగినా సరే ఎవరో ప్రైవేట్ వ్యక్తులు మాది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడితో అది ఫుల్ స్టాప్ అయ్యింది. అక్కడ ఈ విషయాన్ని విష్ణుకుమార్ రాజు తెలుసు, కలెక్టర్ తెలుసు, ఆర్డీఓ తెలుసు, ఎంఆర్ఓ తెలుసు, అందరికీ తెలుసు. మా సమస్యను అలాగే ఉంచేశారు తప్ప ఎందుకు మా సమస్యను అసలు బయటకు తీసుకురావట్లేదు. వీళ్ళు దేనికోసం తీసుకురావట్లేదు, వాళ్ళు అసలు ఎందుకు అమ్ముడుపోయారో దేనికి అమ్ముడుపోయారో తెలియట్లేదు. అదే కానీ ఇప్పుడున్న కలెక్టర్ గారు చాలా మంచి వాళ్ళని తెలిసింది. మాకు దయచేసి ఆ కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఫస్ట్ డిమాండ్ ఒకటే, మాకు 9 ఎకరాల 50 సెంట్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పిన్ టు పిన్ ఉందో సర్వే చేసి పూర్తిగా దాన్ని ఎఫ్ఎంబి గీసి స్కెచ్ గీసి ఆ స్కెచ్ ప్రకారంగా మాకు ఎక్కడెక్కడైతే కబ్జా అయిపోయిందో వాళ్ళందరినీ ఖాళీ చేయించి దయచేసి మాకు అప్పచెప్పవలసిందే కోరుతున్నాం. మేము ఎందుకంటే అనుకుంటున్నాం అంటే అప్పచెప్పాలని, మేము బర్మా కాన్సికులు మా తాతలు తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ పిల్లలుగా మేము ఉన్నాం, మాకు హక్కు ఉంది. ఎందుకంటే మా తాతల డబ్బులతో కొన్న భూమి ఏదైతే లోన్స్ ఉన్నాయో ఆ లోన్స్ ఇవ్వకుండా ఆ డబ్బుల్ని స్ట్రక్ చేసి ఆ డబ్బులతో కొన్నారు ఆ భూమి. ఎవరు కలెక్టర్ గారి డబ్బులతో కాదు, గవర్నమెంట్ డబ్బులతో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో కాదు, మా తాతల డబ్బులతో కొన్న భూమి అది. దయచేసి మాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం. అది 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ కలెక్టర్ గారి దయ వల్ల ఏదైనా జరుగుతుందని మేము నమ్ముకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే ఈ విశాఖలో ఉన్నటువంటి ఈ బర్మా కాంతిశీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తాతలు తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఏదైతే కొనుగోలు చేసిన భూమిని తమకే తిరిగి కేటాయించి ఆ ప్రాంతంలో తమకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని వీరంతా కోరుకుంటున్నారు. అయితే దాదాపు 20 ఏళ్ళు గడిచాయి నేటికి, అయినా ఏ అధికారి కూడా తమ సమస్యపై స్పందించడం లేదని, స్థానిక ఎమ్మెల్యే తమకు అండగా ఉన్నారని, ఆ అండతోనే తాము జీవిస్తున్నామని వీరంతా చెప్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి కూటమి నాయకులంతా కూడా తమ సమస్యను గుర్తించి తమకు ఇప్పటికే కబ్జాకు గురవున స్థలాన్ని ఏదైతే ఉందో ఆ స్థలాన్ని ఒకసారి పరిశీలించి రీసర్వే చేయించి తమ సొంత డబ్బులతో కొనుక్కున్న భూమిని తిరిగి తమకు అప్పగించి తమకు పునరావాసం కల్పించాలని బర్మా కాన్సికులు అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.